Assalamualaikum everyone. My name is Ashraf and you're watching Ashraf Technologies Telugu. Well friends, నేను ఈరోజు Ptron Boom 3 ఇయర్ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను అండ్ లెట్స్ స్టార్ట్. వెల్ ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ దీని కవర్ కనుక మనం రిమూవ్ చేస్తే బాక్స్ అయితే ఇలా ఉంది. పైన Boom 3 అని రాస్తుంది అండ్ వెనకాల కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ సైడ్లో Boom 3 అండ్ దట్స్ ఇట్, నథింగ్ మచ్. అండ్ బాక్స్ కనుక మనం ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే బాక్స్ లోపల ఒక పౌచ్ అయితే ఉంది అండ్ దట్స్ ఇట్. ఇంకా బాక్స్లో ఇంకేం లేవు. అండ్ పౌచ్ అయితే చేతిలో పట్టుకుంటే ఫీల్ అయితే చాలా బాగుంది. బాక్స్లో వచ్చే మనకి టోటల్ కంటెంట్స్ అయితే ఇవి, అంతకంటే ఎక్కువ మనకి ఏం లేవు. పౌచ్ లోపల అయితే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి. ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా ఫీల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్లో. అండ్ పైన కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇవైతే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండ్ 2 pairs ఆఫ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. కామన్గానే ఉన్నాయి, పెద్ద అంత హై క్వాలిటీ అయితే కావు, నార్మల్గానే ఉన్నాయి కానీ బాగా యూజ్ అయితే అవుతాయి. అండ్ ఫైనలీ మన ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్ అయితే చాలా చేతిలో పట్టుకుంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంత అంటే బిల్డ్ క్వాలిటీ అంత గొప్పగా లేకపోవచ్చు కానీ వైర్ క్వాలిటీ దాని ప్రైస్కి తగ్గట్టు చూసుకుంటే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. 550 రూపీస్కి యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దిస్. చాలా బాగున్నాయి. ఒక పౌచ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ గోల్డ్ ప్లేటెడ్ 3.5mm జాక్ అయితే ఉంది అండ్ వైర్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం దీని లోపల అయితే మైక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ Ptron అయితే ఇలా వస్తుంది. అండ్ వెనకాల చూసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది బటన్స్ కాదు, ఇది ఒక స్లైడ్. మనం స్లైడ్ని పైకి అన్నామంటే వాల్యూమ్ పెరుగుతూనే వెళ్తుంది అండ్ దాన్ని కిందికి అన్నామంటే అక్కడ ఆగిపోతుంది, లేదా డైరెక్ట్గా మీరు కిందికంటే తగ్గించుకుంటూ వెళ్తుంది. చాలా డిఫరెంట్ సెటప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ అక్కడ షైనింగ్ బటన్ ఏదైతే ఉందో దాంతో మనం గూగుల్ అసిస్టెంట్ అండ్ సాంగ్ పాజ్ ప్లే అలాంటివన్నీ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇదైతే Ptron పౌచ్ ఫ్రెండ్స్. నాకు దీనిలో చాలా బాగా నచ్చిన ఐటమ్ అయితే ఇది. 550 రూపీస్కి వాళ్ళు మీకు పౌచ్ ఇస్తున్నారు. మనం ఈ పౌచ్ సపరేట్గా తీసుకుంటేనే ఒక 100 రూపీస్ అయితే ఉంటుంది. పౌచ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ లెదర్ టైప్ ఫీల్ అయితే ఉంది, చేతిలో కూడా చాలా బాగుంది. అండ్ లోపల దానమనిగా మనకు అనుకుంటే పెట్టుకోవచ్చు. చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. పౌచ్ అయితే చాలా హ్యాండీగా అయితే పనికి వస్తుంది. నాకు దీనిలో చాలా బాగా నచ్చిన ఫీచర్ అయితే ఈ పౌచ్తే. అండ్ ఇప్పుడు ఇయర్ ఫోన్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ప్రో వచ్చేసరికి దీని యొక్క వాయిస్ లేదా వోకల్స్ కావచ్చు. ఇది వాయిస్ సౌండ్స్ కానీ వోకల్స్ కానీ చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది, చాలా క్రిస్ప్ ఉంది అండ్ చాలా క్లియర్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసరికి హైస్, మిడ్స్ అండ్ బేస్ అవన్నీ చాలా వెల్ బ్యాలెన్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంత ఎక్కువ లేవు, అంత తక్కువ లేవు, ఎంత ఉండాలో అంతే ఉన్నాయి. అండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్కి ఇలా ఇవ్వడం కూడా చాలా గ్రేట్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి సంబంధించిన థర్డ్ ప్రో వచ్చేసరికి అయితే మైక్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్లో అయితే ఒక హై క్వాలిటీ మైక్ అయితే ఇచ్చారు అండ్ వాయిస్ అవుట్పుట్ అయితే నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను, ఒక్కసారి వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ వాయిస్ ఏదైతే ఉంటుందో మన ఇయర్ ఫోన్స్ ఒక మైక్ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఆడియో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రో గురించి మాట్లాడుకున్నట్టయితే దీని పౌచ్ అని అయితే చెప్పుకోవచ్చు. పౌచ్ అయితే చాలా బాగుంది, చాలా హ్యాండీగా అయితే ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు దీనిలో చాలా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ కూడా పౌచే. చాలా హ్యాండీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఈజీగా మీ పాకెట్లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. మీ ఇయర్ ఫోన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ జరగదు. అండ్ దీని యొక్క కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని బిల్డ్ క్వాలిటీ ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఈ ప్రైస్ రేంజ్కి దగ్గర చూసుకుంటే బాగుంది కానీ ఓవరాల్గా అయితే అంత గొప్పగా అయితే లేదు. నడుస్తుంది, బాగానే నడుస్తుంది కానీ అంత గొప్పగా అయితే లేదు, ఎవో యావరేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ కాన్ వచ్చేసరికి దీని యొక్క బేస్ ఫ్రెండ్స్. డ్యూయల్ డ్రైవర్స్ అనుడితోనే చాలామంది ఎక్కువ బేస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తీసుకొచ్చిన తర్వాత అంతగా సాటిస్ఫైయింగ్ బేస్ అయితే ఉండదు. కాకపోతే మీరు ఒక పని చేయొచ్చు, మన ఎంఐ ఫోన్స్ ఒకవేళ యూజ్ చేస్తున్నట్టయితే ఈక్వలైజర్ సెట్టింగ్స్లో మీరు బేస్ పెంచుకోవచ్చు. అక్కడ బాగానే సెట్ అవుతుంది, చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఒకవేళ అది కాదనుకుంటే పవర్ యాంప్ అనేది ఒక
మ్యూజిక్ ప్లేయర్ ఉంది. దాంట్లో మీరు యూజ్ చేయొచ్చు. చాలా బాగా అయితే పనిచేస్తుంది. అండ్ అంతే ఫ్రెండ్స్. అంత కాన్ అయితే కాకపోవచ్చు కానీ చాలామందికైతే డిసప్పాయింట్మెంట్ లానైతే ఉంటుంది. బేస్ అనుకొని తెప్పించుకుంటారు అండ్ తీసుకొచ్చిన తర్వాత అంత బాగుండదు. నో ప్రాబ్లమ్, బాగానే ఉంటుంది. అండ్ థర్డ్ కాన్ వచ్చేసరికి, సారీ ఫ్రెండ్స్, నేను మీకు దీని యొక్క ఒక మెయిన్ ప్రో చెప్పడం అయితే మర్చిపోయాను. ప్రోలో దీనికి డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయి. డ్యూయల్ డ్రైవర్స్ ఉండడం వల్ల మనకి బేస్ ఎంత ఉండాలో అంతే వస్తుంది కానీ వాయిస్ ఏదైతే ఉందో చాలా క్రిస్ప్గా, చాలా క్లియర్గా, చాలా బాగా అయితే వస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి డ్యూయల్ డ్రైవర్స్. అండ్ బయట మనం చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది డ్యూయల్ డ్రైవర్స్ ఇయర్ ఫోన్ తీసుకున్నామని. అండ్ థర్డ్ కాన్ వచ్చేసరికి నో ఎల్ షేప్డ్ కనెక్టర్. ఎల్ షేప్ కనెక్టర్ లేకపోవడం దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్. మనం ఒక సైడ్ పడుకొని వీడియోస్ కానీ ఏమైనా ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు కానీ ఒక ఆడియో వింటున్నప్పుడు కానీ చాలా హ్యాండీగా అయితే ఉంటుంది. అండ్ అది మాత్రం కాకుండా ఎల్ షేప్డ్ కనెక్టర్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ అయితే అంత ఫాస్ట్గా పాడవ్వవు, ఎక్కువ కాలం అయితే నడుస్తాయి. అండ్ ఇది ఏమో ఎంతకాలం నడుస్తుంది అయితే తెలీదు, కానీ చాలా బాగా పనిచేస్తుంది అని అయితే నేను నమ్ముతున్నాను. ఎక్కువ కాలం వస్తుందని అయితే నేను నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మీరు 550 రూపీస్కి ఇంతకంటే బెటర్ డీల్ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇట్స్ స్టిల్ ఏ బెటర్ ఆప్షన్ దెన్ ది రియల్మీ బడ్స్ 2 అండ్ ఆల్సో మన బోట్ బేసెస్ 225. ఒకవేళ మీకు వీటి మధ్యలో కంపారిజన్ కావాలనుకున్నా సరే కింద కామెంట్స్లో టైప్ చేయండి. నేను కంపేర్ చేసి నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. Well friends, thanks for watching. Bye bye now. If you like the video, please like and share and subscribe my channel. Thank you. This is Ashraf signing off. Goodbye now.